దుబాయ్ అంటేనే ఆకాశ హరిమాలు, వింతలు, వింతైన ఆవిష్కరణలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో అద్భుతం వచ్చి చేరింది. దుబాయ్లో నానాటికి పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ ప్రయాణ సమయాన్ని ఊహించని విధంగా తగ్గించేందుకు దుబాయ్ ప్రభుత్వం తన ప్రతిష్టాత్మకమైన ఎయిర్ టాక్సీ సేవలను పట్టాలెక్కిస్తోంది. ఇందులో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో మొట్టమొదటి ఎయిర్ టాక్సీ స్టేషన్ నిర్మాణాన్ని అధికారులు దిగ్విజయంగా పూర్తి చేశారు. సుమారు 3100 చదరపు మీటర్ల భారీ విస్తీర్ణంతో అత్యంత విలాసవంతమైన సౌకర్యాలతో ఈ స్టేషన్ను తీర్చిదిద్దారు. ఏటా దాదాపు 170,000 మంది ప్రయాణికులను చేరవేసే సామర్థ్యం ఈ స్టేషన్కు ఉందని దుబాయ్ యువరాజు హమ్దాన్ బిన్ మహమ్మద్ ప్రకటించారు. ఈ ఏడాది చివరి నాటికే ఈ స్టేషన్ తొలి విడత ప్రయాణికులకు స్వాగతం పలకనుంది. దుబాయ్ వంటి బిజీ నగరాల్లో ప్రయాణం అంటేనే ట్రాఫిక్తో కూడుకున్న పని. ప్రస్తుతం దుబాయ్ విమానాశ్రయం నుంచి పామ్ జుమేరా వంటి విలాసవంతమైన ప్రాంతాలకు రోడ్డు మార్గంలో వెళ్లాలంటే కనీసం 45 నిమిషాల నుంచి గంటకు పైగా సమయం పడుతుంది. కానీ ఈ ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తే అదే దూరాన్ని కేవలం 10 నుంచి 12 నిమిషాల్లోనే దాటేయవచ్చు. ఇది ప్రయాణికులకు ఎంతో వెసులుబాటును కల్పిస్తుంది. మొదటి దశలో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, డౌన్ టౌన్ దుబాయ్, దుబాయ్ మెరీనా, పామ్ జుమేరా వంటి 4 కీలక ప్రాంతాలను కలుపుతూ నెట్వర్క్ను సిద్ధం చేస్తున్నారు. 2026 చివరి నాటికి నగరం మొత్తం ఈ సేవలను పూర్తి స్థాయిలో విస్తరించాలని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఒక పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. సాంకేతికంగా ఈ ఎయిర్ ట్యాక్సీలు భవిష్యత్తు రవాణా వ్యవస్థకు చిహ్నంగా నిలుస్తాయి. ఇవి పూర్తిగా విద్యుత్ శక్తితో నడిచే వాహనాలు. కాలుష్య ఉద్గారాలు ఏమాత్రం ఉండవు. హెలికాప్టర్ల మాదిరిగానే ఇవి నిలువుగా గాల్లోకి లేచి మళ్లీ నిలువుగానే ల్యాండ్ అవుతాయి. దీనివల్ల నగర నడిబొడ్డున వీటికి పెద్ద పెద్ద రన్వేల అవసరం ఉండదు. సాధారణ హెలికాప్టర్లతో పోలిస్తే ఇవి చాలా తక్కువ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తాయి. తద్వారా పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు. ఈ ఫ్లయింగ్ ట్యాక్సీల రాకతో కేవలం పర్యాటకులకే కాకుండా సమయం ఎంతో విలువైన వ్యాపారవేత్తలకు కూడా పెద్ద ఉపశమనం లభించనుంది. విమానాశ్రయం నుంచి నేరుగా తమ హోటళ్లకు, ఆఫీసులకు ట్రాఫిక్ చిక్కులు లేకుండా గాల్లో విహరిస్తూ చేరుకోవచ్చు. దుబాయ్ రవాణా రంగంలో ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలవడమే కాకుండా ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా మారుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.